నేను ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నా. నేను గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి జాబ్ చేద్దాం, మా ఇంట్లో పర్సన్కి జాబ్ చూద్దామని చెప్పేసి ఈ సోషల్ మీడియాలో ఆ యాడ్స్ చూసి, తర్వాత ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ చూసి చాలామందికి అప్రోచ్ అవుతున్నా. దాంట్లో ఏది ఒరిజినలో, ఏది ఫేకో, ఏది డూప్లికేటో ఏం అర్థం కావట్లేదు. యాక్చువల్గా ఒకడు, సార్ జాబ్ ఏం లేదు, మీరు 5 మినిట్స్లో వచ్చేస్తుంది సార్, మీరు ఏం చేయని అవసరం లేదు, ఒక 500 పే చేస్తే చాలా అని చెప్పేసి అంటాడు. 500 పే చేసిన తర్వాత వాడు ఫోన్ బ్లాక్ చేస్తాడు. నిజంగా కంపెనీలోకి వెళ్ళి నిజంగా ఉంది సార్, మీ ఆఫీస్ లొకేషన్ పెట్టండి అంటే పెడతారు, లొకేషన్ పెడతారు, అక్కడికి వెళ్తారు, వాళ్ళు ఏదో 4 కహానీలు చెప్తారు. ఇది సార్ ప్రొసీజర్ అంటాడు. వాడు ఏదైతే డిస్క్రిప్షన్లో ఉండే మ్యాటర్ ఒకటి ఉంటుంది, తీరా లైవ్లోకి వెళ్ళిన తర్వాత కంపెనీలో రూల్స్ వేరే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏమంటాడంటే, మామూలుగా వీడియోలో చెప్పేది ఏదైతే యాడ్లో వచ్చే వీడియోలో వాడు ఎలా అంటాడో, ఓన్లీ శాలరీని హైలైట్ చేస్తూ ఏదో తమ్లైన్లో ఒక పోస్టర్ పెట్టి తమ్లైన్ హైలైట్ చేసి, ఏం లేదు రోజుకి ఒక 3 గంటలే పని, మీరు 30,000 నుంచి 40,000 అంటాడు. ఒకడు గంటకి 1,000 రూపాయలు, 3,000 రూపాయలు, అలా రకరకాల యాడ్ వేస్తారు. దాంట్లో నిజంగా వెళ్ళి కంపెనీలో అప్రోచ్ అయ్యి, సార్ మీరు ఒక 500 కొడితే మేము చెప్తాం సార్ డీటెయిల్ అంటాడు. 500 రూపాయలు కట్టించుకున్న తర్వాత వాడు ప్రొసీజర్ చెప్తాడు. అక్కడ ఏముంటుందంటే 100 రకాల కారణాలు చెప్పి, సరే రేపే జాయిన్ అవ్వచ్చు అని చెప్పి ఒక 500 రూపాయలు కట్టించుకొని పంపిస్తారు. ఆ రూల్స్ ఎలా ఉంటాయంటే, కష్టమంతా మందే ఉంటుంది, ప్రాఫిట్ మొత్తం వాళ్ళకు ఉంటుంది. సో అలాంటి రూల్స్ ఉంటాయి. ఇదే రూల్స్ వాడు యాడ్లో ఎప్పుడు, సార్ ఇది సార్ రూల్స్, ఇగో ఈ అవర్స్లో పని చేయాలి, ఇగో దీంట్లో మీరు స్కిప్ చేస్తే మీకు ఆ మనీ కట్ అయిపోతుంది, అది ఏం చెప్పరు. ఫస్ట్ నీట్గా తమ్లైన్ మాత్రం నెలకు 50,000 వచ్చేస్తుంది, 30,000 వచ్చేస్తుంది అని, ఇది కంపెనీ రాబట్టుకోవడానికి వాళ్ళు చేసే ట్రిక్. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అమౌంట్, సర్టెన్ అమౌంట్ పే చేయించుకున్న తర్వాత మిగతా రూల్స్ అని చెప్తారు. అప్పుడు ఏమవుతుందంటే, కస్టమరు ఆ రూల్స్ అని చూసిన తర్వాత అనంతా నేను చేసిన తర్వాత ప్రాఫిట్ వాడికి వెళ్తుంది, ఎందుకులే వేస్ట్ అని చెప్పేసి వచ్చేస్తాడు. ఈ థీరీలో జరిగిన నష్టం ఏంటంటే, మనం జస్ట్ అక్కడ దాకా అప్రోచ్ అయినందుకు వాడు ఒక 500 రూపాయలు మన మీద ఛార్జ్ చేస్తాడు. సో అది అంతే, మనం ఆ జాబ్ చేయలేము. ఆ జాబ్ వాళ్ళు చేస్తాను, వాళ్ళు చేసే ఎక్స్పెక్టేషన్ కూడా వాళ్ళు పెట్టుకోరు, వాళ్ళు చేయకపోవడమే కావాలి. యాక్చువల్గా మనం జస్ట్ కంపెనీ దాకా రీచ్ అవ్వడం కోసం పెట్టిన స్కీమ్ అది. సో అలా రకరకాలుగా ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ, యూట్యూబ్లో యాడ్స్ చేయడం కానీ, అలా రకరకాలుగా ఉన్నాయి. సో చూసుకోండి జాగ్రత్తగా. మ్యాక్సిమం ఏదన్నా లైవ్లో పనిచేసి వచ్చిందే నమ్మండి. ఈ సోషల్ మీడియాలో యాడ్ ఉన్నాయి, కొన్ని జెన్యూన్ ఉన్నాయి, బట్ 90% ఫేక్ ఉన్నారు దాంట్లో నాకు తెలిసి. సో చూసి అడిగేయాలని నా ఇంటెన్షన్. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి తెలియక లాస్ట్కి సోషల్ మీడియాని నమ్ముకున్న నేను సోషల్ మీడియాకే చెప్తున్నా.